అందరికీ నమస్కారం. I am Dr. Sama Suvarnadevi, lecturer in political science, working at Government Degree College for Women, Siddipet, Department of Political Science. BA థర్డ్ ఇయర్ విద్యార్థులకు CCE వారి ఆదేశాల మేరకు యూట్యూబ్లో అరిస్టాటిల్ అనే లెసన్ చెప్పడానికి నేను సంసిద్ధత చూపిస్తున్నాను. రాజనీతి తత్వవేత్తలలో అరిస్టాటిల్ రాజనీతి శాస్త్ర పితగా పేరు పొందారు. రాజనీతి శాస్త్ర పిత ఎవరు అంటే మనం అరిస్టాటిల్ పేరు చెప్పుకుంటాం. వాస్తవానికి అరిస్టాటిల్ గురువు ఉన్నారు, ప్లేటో గురువు ఉన్నారు సోక్రటీస్. మరి వాళ్ళిద్దరినీ కాదని, గురువును కాదని, గురువును కాదని అరిస్టాటిల్ని మనం ఎందుకు ఫాదర్ ఆఫ్ ద పొలిటికల్ సైన్స్ అని, రాజనీతి శాస్త్ర పిత అని అంటున్నామంటే దానికి చాలా చక్కటి కారణాలు చాలా ఉన్నాయి. ఈ అరిస్టాటిల్ దాదాపుగా 158 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి ప్రజాజీవనానికి అనుకూలంగా ప్రభుత్వాల వర్గీకరణ, అనేక రచనలు చేయడం జరిగింది. అయితే అరిస్టాటిల్ క్రీస్తు పూర్వం 384లో జన్మించారు స్పాజిరా నగరంలో. ఇతడు గ్రీకు తత్వవేత్తలలో గొప్ప మనీషి అని చెప్పుకోవచ్చు. క్రీస్తు పూర్వం 322లో మనకి వీరు పరమపదించారు అని చరిత్ర చెబుతుంది. ఇతని ప్రధానమైనటువంటి రచనలు పాలిటిక్స్. ప్రధానమైన రచనల్ని కనుక చూసినట్లయితే పాలిటిక్స్ ఇది పేరెన్నికగా ఉన్నటువంటి గ్రంథం. తర్వాత కాన్స్టిట్యూషన్ ఆఫ్ కాలనీస్, ఆన్ ఫిలాసఫీ, ఆన్ మోనార్కీ, ఎథిక్స్, మెటాఫిజిక్స్, 158 రాజ్యాంగాల పరిశీలన అండ్ నికోమేచన్ లాస్ట్ వన్. ఇలా దాదాపుగా మనకి ప్రఖ్యాతిగాంచినటువంటి రచనలు 8 చెప్పుకుంటాం. రాజనీతి శాస్త్ర పితామహుడిగా పేరెన్నికగన్న అరిస్టాటిల్ తీసుకొచ్చిన సిద్ధాంతాలు ఏంటివి మరి అని కనుక ఒకసారి మనం రాజనీతి శాస్త్రంలో అధ్యయనం చేస్తే విప్లవాల భావాలు, రకాలు, కారణాలు, వాటికి నివారణ మార్గాలు, అలాగే బానిస వ్యవస్థ, ప్రభుత్వాల వర్గీకరణ, ఇలా అరిస్టాటిల్ మనకు ఎన్నో అంశాలు తెలియజేయడం జరిగింది. ఇతడు ఎన్నో దేశాలు తిరిగి వివిధ రాజ్యాంగాలను అధ్యయనం చేసి ఎక్కడ ప్రజాజీవనం బాగుంది, అది అలాంటి వాటిని ప్రజలకు అందివ్వాలి అన్న ఒక గట్టి దృఢ సంకల్పంతో అరిస్టాటిల్ మనకు ముందడుగు వేశాడని చెప్పవచ్చు. ప్రభుత్వాల వర్గీకరణ విషయం కానీ, ఆదర్శ రాజ్య విషయం కానీ, ఉత్తమ రాజ్య విషయం కానీ, విప్లవ సిద్ధాంతం కానీ, బానిసత్వ భావన కానీ అరిస్టాటిల్ మనకి ఎన్నో విషయాలు తెలియజేయడం జరిగింది. అయితే అరిస్టాటిల్ ప్రకారం రాజ్యావతరణ కనుక తీసుకున్నట్లయితే ఉత్తమ రాజ్యం ఎలా ఉంటుంది అంటే ఉత్తమ పౌరులు ఉంటే ఉత్తమ రాజ్యం ఉంటుంది అంటాడు అరిస్టాటిల్. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే అరిస్టాటిల్ మ్యాన్ ఈజ్ ఏ సోషల్ అనిమల్, మ్యాన్ ఈజ్ ఏ పొలిటికల్ అనిమల్ అన్నారు. అంటే మానవుడు సంఘజీవి, మానవుడు రాజకీయ జీవి అని దాని అర్థం. మరి ఉత్తమ జీవి ఎందుకన్నారు అంటే మానవుడికి మాత్రమే మాట్లాడే శక్తి, పనిచేసే శక్తి, మంచి చెడ్డను గ్రహించే శక్తి ఉంది. పుట్టింది మొదలు గిట్టేదాకా మానవుడు సంఘంలోనే ఉండాలి, సంఘానికి సేవ చేయాలి, సంఘం ద్వారా తన అవసరాలను తీర్చుకోవాలి. అలా మానవుడు సంఘజీవి అయ్యాడు. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ అనిమల్ అన్నాం. అందుకే అరిస్టాటిల్ ఏమంటారంటే ఏ గుడ్ సిటిజన్ మేక్ ఏ గుడ్ సొసైటీ. అంటే ఉత్తమ పౌరుడు ఉత్తమ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు, ఉత్తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు తెస్తారు, అలాగే ఉత్తమ పౌరులు ఉత్తమ రాజ్యానికి బాసటగా నిలుస్తారు. మనం రాజనీతి శాస్త్రంలో ఇవన్నీ నేర్చుకోవాలి సబ్జెక్టుతో పాటుగా. ఎందుకు ఉత్తమ పౌరులు ఉత్తమ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారని అన్నారు?
ఎవరైనా దొంగలు, దోపిడీదారులు ఎవరైనా అని మాట ఎందుకు తీయలేదు అంటే పౌరులు దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. సత్పౌరులు కనుక ఉన్నట్టయితే భారతదేశం కానీ, స్పాజిరా కానీ, గ్రీకు దేశం కానీ, వేరే ఇతర ఏ దేశాలైనా కానివ్వండి, పౌరులు సరిగ్గా ఉంటే అక్కడ పరిస్థితి చక్కగా ఉంటుంది. ప్రకృతికి ఇవ్వలేం చేయలేం, కానీ పౌరులు సత్పౌరులు ఉన్నట్టయితే ఉత్తమ జీవితాన్ని వారు పొందగలరు, ఉత్తమ రాజ్యాన్ని ఏర్పాటు చేయగలరు. ఇది మనం రాజనీతిని అధ్యయనం చేసేటప్పుడు, రాజనీతి తత్వవేత్తల సిద్ధాంతాలను చదివేటప్పుడు వారు ఏమన్నారు, మనం ఎలా ఉండాలి, ఇవి మనం మన నిత్య జీవితంలో ఉండవలసిన బాధ్యత మనకుంది. ఓకే, మరి మానవుడు రాజకీయ జీవి అని ఎందుకన్నారు అంటే ఉత్తమ పౌరుడు ఉత్తమ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారన్నాం. ఇవాళ మనకు భారత రాజ్యాంగం ఓటు వేసే హక్కు, ఎన్నికలలో పాల్గొనే హక్కు, పోటీ చేసే హక్కు ఇవన్నీ ఇచ్చింది కదా. మరి ఇవన్నీ ఇచ్చినప్పుడు మనం పాలకుని ఎంచుకుంటున్నాం, ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో జీవితాన్ని పొందుతూ వస్తూ ఉన్నాం. వీటికి పాలకులు, పాలితులు ఎవరు ఎలా ఉన్నా అతడు ఏం చెప్తాడు అరిస్టాటిల్ అంటే, పాలకుని కంటే కూడా పాలితులు విధేయత కలిగి ఉండాలి అంటాడు. రాజ్యం పట్ల విధేయత కలిగి ఉండాలి అంటాడు. ఇంకా కొందరు ఇతరులను పరిపాలించడానికి జన్మిస్తే అనేక మంది ప్రజలు పరిపాలించబడడానికే జన్మిస్తారు అంటాడు అరిస్టాటిల్. అలా అతడు రాజ్యావతరణ గురించి చెప్తూ కుటుంబమే రాజ్యావతరణకు పునాది అంటాడు. అంటే రాజ్యం ఎలా ఏర్పడింది అంటే వ్యక్తుల సముదాయం. ఇప్పుడు ఒక తరగతికి విద్యార్థి కేంద్ర బిందువు అయినట్టు రాజ్యానికి లేదా కుటుంబానికి లేదా సమాజం దేనికైనా వ్యక్తే కేంద్ర బిందువు. మళ్ళొకసారి చూద్దాం, వ్యక్తులను ఎందుకు కేంద్ర బిందువు అన్నా అంటే ఇక్కడ తల్లి, తండ్రి, వారికి గల సంతానం ఇదంతా కుటుంబం. అలా కొన్ని కుటుంబాల కలయిక సమాజాలు అలా 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 రాజ్యాలుగా అవతరించేటువంటి అవకాశం ఉంది అని చెప్తాడు అరిస్టాటిల్. ఓకే, రాజకీయం అంటే మంచిని పెంపొందించే కళ. అరిస్టాటిల్ ప్రకారం నగర రాజ్యమే ఒక జీవన విధానం, కుటుంబం రాజ్యావతరణకు పునాది, అలాగే రాజ్యం నిర్వహించే పౌరవర్గమే ప్రభుత్వం. అంటే ఇక్కడ మనం ఇందాక ఏమనుకున్నాం, ఒక్క రాజకీయ జీవి అనుకున్నందుకు మన అరిస్టాటిల్ మనకి ఇవన్నీ అందజేశాడు. అంటే ఏదైనా కానివ్వండి, కొందరు ఇతరులను పరిపాలించడానికి జన్మిస్తే అనేక మంది ప్రజలు పరిపాలించబడడానికి జన్మిస్తారని అంటాడు. అంటే ఇక్కడ ఒక రాజ్యం ఉన్నప్పుడు పాలకులు, పాలితులు అందరూ ఉంటారు. ప్రజా జీవనంలో విధేయత పాలితులకు చాలా అవసరం, అది చెప్తాడు అరిస్టాటిల్. ఓకే, అలాగే అరిస్టాటిల్ పాలిటిక్స్ గ్రంథంలో ప్రభుత్వాల వర్గీకరణ గురించి చెప్తాడు. రాజ్యావతరణ తర్వాత అతను తీసుకున్నటువంటి అంశం ప్రభుత్వాల వర్గీకరణ. ప్రభుత్వాలలో ఇతడు పాలిటిక్స్ అనే గ్రంథంలో 158 రాజ్యాంగాల అధ్యయనం, ఏది రాజ్యాంగరీత్యా కానివ్వండి, ప్రజా జీవనానికి అనుకూలంగా ఉండేది కానివ్వండి, ఏది బాగుంటుందో చూసి మనకు ఆ ప్రభుత్వాల వర్గీకరణ అరిస్టాటిల్ అందించడం జరిగింది. ఇది మనకు గుణాత్మకమైన ప్రాతిపదికను అనుసరించి రాజ్యాలను స్వార్థరహిత, స్వార్థపూరిత రాజ్యాలుగా విభజించాడు అరిస్టాటిల్. అంటే మీకు గుర్తుండడానికి నేను ఈజీగా, మనం పాలకుల సంఖ్య స్వార్థరహిత ప్రభుత్వాలు, స్వార్థపూరిత ప్రభుత్వాలు. ఇంకా చెప్పాలంటే సులభ శైలిగా అర్థం చేసుకోవడానికి మనం 3 కాలమ్స్ పెట్టుకుంటే పాలకుల సంఖ్య, స్వార్థరహిత ప్రభుత్వాలు, స్వార్థపూరిత ప్రభుత్వాలు, ఇంకా దాన్నే మనం సహజ రూపం, వికృత రూపం అని కూడా అనొచ్చు. పాలకుల సంఖ్యలో మనం 3 కాలమ్స్ కనుక పెట్టుకున్నట్లయితే ఒక్కరి పరిపాలన ఫస్ట్ దాంట్లో, రెండవ దాంట్లో కొంతమంది పరిపాలన, మూడవ దాంట్లో చాలామంది పరిపాలన. ఈ ఒక్కరు పరిపాలిస్తే స్వార్థరహిత ప్రభుత్వాలలో దాన్ని రాజత్వం అన్నాడు. అదే స్వార్థపూరిత ప్రభుత్వానికి వస్తే క్రూరత్వం, క్రూర ప్రభుత్వం అన్నాడు అరిస్టాటిల్. రెండో కాలంలో అంటే కొంతమంది పాలన, ఈ ఒక్కరి పాలన ప్రజలకు నచ్చదు. తర్వాత కొంతమంది పాలనలో ఇది కులీన పాలన. అరిస్టాటిల్ కులీన పాలనలో అంటే దీన్ని మనం ఉత్తముల పాలన అని కూడా అంటాం. ఇది స్వార్థపూరిత ప్రభుత్వాల విషయానికి వచ్చేసరికి
అల్పజన పాలన. మనకు స్లైడ్స్ చూస్తే కూడా అర్థమవుతుంది, మీరు వర్రీ కావాల్సింది ఏం లేదు. ఓకే, చాలామంది పరిపాలన, ప్రజలు తెలియదకోవాళ్ళు కాదు, ఎప్పటికప్పుడు ప్రజాజీవనం బాగుండడానికే ప్రజలు కృషి చేస్తూ ఉంటారు. ఈ ఒక్కరి పరిపాలన ప్రజలకు నచ్చలేదు, కొంతమంది పరిపాలన ప్రజలకు నచ్చలేదు, చాలామంది పరిపాలనను కోరుకున్నారు. ఇది పాలిటీ అంటే మధ్యతరగతి పాలనలాగా స్వార్థరహిత ప్రభుత్వాలలో మనం చూపించుకుంటాం. తర్వాత అది అధికార దాహం పెరిగి సంఖ్య పెరిగి స్వార్థపూరిత ప్రభుత్వాల విషయానికి వచ్చేసరికి, అంటే వికృత రూపానికి వచ్చేసరికి అది ప్రజాస్వామ్యంగా మారుతుంది అని చెప్తాడు అరిస్టాటిల్. అర్థమైందా? మనం ఇక్కడ మంచి ప్రభుత్వాలు 3: రాజత్వము, దాన్ని మనం ఆంగ్లంలో మోనార్కీ అంటాం, తర్వాత కులీన పాలన అరిస్టాక్రసీ, పాలిటీ, ఇలా 3 ప్రభుత్వాలు. రాజత్వంలో ప్రజా సంక్షేమం దృష్ట్యా ఒక సుగుణవంతుడైనటువంటి వ్యక్తి పాలన, ఇది రాజరికం. ఓకే, అన్ని విధాలుగా సుగుణవంతుడు బుద్ధిమంతుడైనటువంటి వ్యక్తి గనక పాలకుడైతే ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు. కానీ మనకు నిజంగా నిజ జీవితంలో వాస్తవ ప్రపంచంలో అటువంటి పాలకుడు ఉండడు. అందువల్ల ఈ కారణం వల్ల రాజరికం ఒక ఆదర్శంగానే మిగిలిపోయింది. రెండవది కులీన పాలన, దీన్నే మనం అరిస్టోక్రసీ అంటాం. ఇది అరిస్టోక్రసీ అనేటువంటి పదాల నుంచి వచ్చింది. దీని అర్థం ఉన్నతమైన పాలన. మరి కొంతమంది ఉన్నత వంశీయులు సుగుణవంతులు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని చేసే పాలన ఇది. అంటే కులీన పాలకులు ప్రజా సంక్షేమం కోసం పరిపాలన చేస్తారు. ఇది రెండవ శ్రేణికి చెందుతుంది. వీళ్ళ లక్ష్యం ఏంది అంటే గౌరవ మర్యాదలు పొందడం, గౌరవ మర్యాదలు సాధించడం కులీన పాలన యొక్క లక్ష్యం. మూడవది పాలిటీ, థర్డ్ వన్ పాలిటీ. ఇది మెజారిటీ సామాన్య ప్రజల సంక్షేమం దృష్ట్యా చేసే పాలన. అంటే ఒక మాట, సంపదకు స్వేచ్ఛకు సమన్యాయాన్ని ఇది ఏర్పాటు చేస్తుంది. ఇది ఉత్తమ ఆచరణ యోగ్యమైన ప్రభుత్వం, కానీ ఇది సహజ రూపంగా ఉన్నప్పుడు మాత్రమే పనికి వచ్చేటువంటిది. ఈ ప్రభుత్వ విధానంలో స్థిరత్వం అనేది ఉంటుంది. ఈ 3 మంచి ప్రభుత్వాలు: రాజత్వము, కులీన పాలన, పాలిటీ. మరి చెడ్డ ప్రభుత్వాలు ఏంటివి అంటే క్రూర ప్రభుత్వం, దీన్నే మనం టిరన్నీ అంటాం, అల్పజన పాలన ఆలిగార్కీ, తర్వాత ప్రజాస్వామ్యం డెమోక్రసీ. మొదటిది క్రూర ప్రభుత్వం, అంటే ఇది సహజ రూపం నుంచి వికృత రూపానికి వచ్చేసరికి రాజరికానికి ఇది వికృత రూపం. స్వార్థపరుడైనటువంటి ఒక వ్యక్తి నియంతృత్వ పాలన, ఈ ప్రభుత్వం నిరంకుశుడైన పాలకుని కోసం పాటుపడుతుంది. అల్పజన పాలన ఏం చేస్తుంది అంటే రెండవది స్వార్థపరమైన కొద్దిమంది ధనికుల పాలన. ఇది కులీన పాలన చెడ్డదైతే, అంటే అక్కడ రెండవది మంచి పాలన, అక్కడ చెడ్డదైతే అది అల్పజన పాలన అవుతుంది. ఓకే, మనం ఇది విని స్లైడ్స్ కనుక చూసుకున్నట్టయితే దానికి దీనికి మంచి అర్థమవుతుంది మీకు. తర్వాత ప్రజాస్వామ్యం మెజారిటీ సామాన్య బీద ప్రజలు వాళ్ళ స్వార్థం కోసం చేసే పాలన. ఇది ప్రజాస్వామ్యం చెడ్డ ప్రభుత్వాలలో మంచిది, అంటే గుడిలో మెల్ల అన్నమాట. అందులోనూ అవి చెడ్డ ప్రభుత్వాలలో ఇది మంచిదన్నమాట. ఈ పై ప్రభుత్వాలలో నిజానికి ఇందాక చెప్పుకున్నటువంటి ప్రభుత్వాలలో దేనికి కూడా స్థిరత్వం లేదు. అందుకే అరిస్టాటిల్ ఏం చెప్తాడంటే ఇది ఒక చక్రనేమి స్వామ్యంలాగా తిరుగుతూ ఉంటుంది అంటాడు. అంటే ఒక్క ప్రభుత్వం ఎప్పుడు నిలకడగా ఉండదు, ఒక తర్వాత ఒకటి తిరుగుతూనే ఉంటుంది అని చెప్తాడు. ఓకే, తర్వాత మనం అరిస్టాటిల్ యొక్క ఉత్తమ రాజ్య పాలనకు వస్తే ఆదర్శ రాజ్య గుణాలని చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అరిస్టాటిల్ తన ఆదర్శ రాజ్య భావాలు కానీ లక్షణాలు కానీ మనం చూస్తే ఆదర్శ రాజ్యంలో నగర రాజ్యాలు, కుటుంబ సంక్షేమం, చట్టం యొక్క ఆధిక్యత. ఓకే, ఇందులో చట్టబద్ధమైనటువంటి పాలన, సార్వభౌమత్వం, పాలకులంతా చట్టానికి విధేయులై ఉండాలి అని చెప్పేటువంటి సిద్ధాంతం. ఓకే, అలాగే జనాభా, రాజ్యంలో ఉండవలసిన జనాభాను గూర్చి అరిస్టాటిల్ ఏ నిర్ధారణ చేయలేదు. అంటే మీకు మంచిగా గుర్తుండడానికి చెప్తున్నాను నేను. BA థర్డ్ ఇయర్ పిల్లలకి ఇది అవసరం. రేపు PGలో కూడా అరిస్టాటిల్ మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. MA ఇతర ఎంట్రన్స్లలో కూడా ఇది అడుగుతాడు. ఆదర్శ రాజ్య సంఖ్య ప్లాటో 5040 సూచించాడు, కానీ
రూసో 10,000 సూచించాడు. ఆయన రాజనీతి తత్వవేత్త. మరి రాజనీతి శాస్త్ర పితగా చెప్పబడేటువంటి మన అరిస్టాటిల్ ఒక నిర్దిష్టమైన సంఖ్యను అతడు చెప్పలేదు, చూపించలేదు. ఎందుకు చూపించలేదు? ఉదాహరణకి మన తరగతి గదిని ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఒక 40 మంది పట్టే తరగతి గదిలో అతి కష్టం మీద 50 మంది కూర్చోవచ్చు అనుకుందాం. ఆ 50 మంది కూర్చునేటువంటి క్లాస్ రూమ్లో 5గురే కూర్చుంటే, అయ్యో బెంచీలన్నీ ఖాళీగా ఉన్నాయి, క్లాస్ రూమ్ అంతా ఖాళీగా ఉంది అన్న భావన మనకు కలుగుతుందా లేదా? కలుగుతుంది. అలాగే ఈ 50 మంది 40 మంది కూర్చునేటువంటి తరగతి గదిలో ఒక 100 మందిని కూర్చోబెట్టినాం అనుకోండి, కిక్కిరిసిపోతుంది. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, జనాభా ఎక్కువైనా కష్టమే, సంఖ్య తక్కువైనా కష్టమే. కాబట్టి నిర్దిష్టమైన ఏ రాజ్యమైనా సరే అక్కడ ఉన్నటువంటి వనరులను బట్టి, భౌగోళిక పరిస్థితులను బట్టి జనాభా ఉండాలి అని అంటాడు అరిస్టాటిల్. ఇది మీ క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినానంటే, మీకు కళ్ళ ముందర కనబడేటువంటి దృశ్యం. అంటే ఒక కుటుంబం కూడా అంతే, ఇల్లు కూడా అంతే. తక్కువ జనాభా ఉంటే ఎక్కువ చిన్న ఇల్లు, ఎక్కువ జనాభా పెద్ద ఇల్లు. క్లాస్ రూమ్ నుంచి మనం ప్రపంచం దాకా విస్తరించి కనుక చూసినట్లయితే, పెద్ద దేశానికి తక్కువ జనాభా ఉన్న అన్ని నష్టపోతాం. ఎక్కువ జనాభా ఉండి దేశం చిన్నగా ఉన్న భౌగోళిక పరిస్థితులు సరిపోక ఇవన్నీ ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి అతడు ఒక నిర్దిష్టమైన సంఖ్యను చెప్పలేదు, ఎంత జనాభా ఉండాలి అనేది చూపించలేదు. కానీ ఉత్తమ పౌరులు ఉండాలి అని మాత్రం చెప్పాడు. అది ఏ రాజ్యమన్నా కానివ్వండి. మాకు ఎలాంటి శిష్యులు ఉండాలని కోరుకుంటాం మేము? ఉత్తమ శిష్యులు, మంచి ఫలితాలు తీసుకొచ్చే పిల్లలు, మంచి పేరు తెచ్చే పిల్లలు ఉండాలని కోరుకుంటాం. అలాగే మనకి జనాభా విషయంలో అరిస్టాటిల్ కూడా మంచి జనాభా ఉండాలి అని కోరుకున్నాడు అన్నమాట. అత్యధిక జనాభా, నిర్దిష్ట సంఖ్య అనే కంటే ఉత్తమ పౌరులు, ఉత్తమ పాలన, వీటిని అతడు హైలైట్ చేయడం జరిగిందన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, మనం రాజనీతిని అధ్యయనం చేసేటప్పుడు రాజనీతి సిద్ధాంతకర్తలు ఏం సూచించారో మనం ఏం నేర్చుకోవాలి, మన నిజ జీవితంలో వాటిని ఎలా అనుసరించాలి అనేది తప్పకుండా మనం పాటించాలి. ఓకే, ఇది ఆదర్శ రాజ్యంలో రాజ్య విస్తీర్ణం. ఇది ఎలా ఉండాలి అంటే, భౌగోళిక వనరులు బాగుండాలి, విదేశీ దండయాత్రల నుంచి కాపాడుకోవడానికి అనుకూలంగా ఉండాలి, వర్తక వాణిజ్యాలకు అనుకూలంగా ఉండాలి. ఓకే, తర్వాత విద్య, మంచి పౌరులను తయారు చేయడం విద్య యొక్క లక్ష్యం. కాబట్టి ఇది వికాసానికి తోడ్పడేటట్టు విద్య ఉండాలి. తర్వాత ఆస్తి, ప్రజలకు ఆస్తి సంపాదించుకునే హక్కు ఉండాలంటాడు, భూమిని మాత్రం సమానంగా పంచుకోవాలంటాడు. విపరీతమైన ఆస్తి తారతమ్యాలు ఎప్పుడూ ఉండకూడదు. అరిస్టాటిల్ ప్రకారం ఒకవేళ ఈ తారతమ్యాలు కనుక ఉన్నట్లయితే అస్థిరత ఏర్పడుతుంది. ఓకే, శ్రమ విభజన అంటే ఉత్తమ రాజ్యంలో అరిస్టాటిల్ మనకి శ్రమ విభజన తన ఆదర్శ రాజ్యంలో చూపించాడు. ఒక్కరు పనిచేసేదానికంటే అందరు పనిచేస్తే బాగుంటుంది, అది కూడా పనిలో విభజన ఉండాలి అంటాడు, కేటాయింపు ఉండాలి అంటాడు. ఓకే, తర్వాత మధ్యతరగతి, ఈ వర్గానికి, మనకు మధ్యతరగతి వర్గానికి నాయకత్వపు లక్షణాలు, విధేయత లక్షణాలు కూడా ఉన్నాయి. కాబట్టి వారి వల్ల రాజ్యానికి సుస్థిరత్వం వస్తుంది అంటాడు. ఒక మాటలో చెప్పాలంటే, మధ్యతరగతి వాళ్ళు, మధ్య రకం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం మనమే. ధనికులు ఎక్కువ లేరు, దరిద్రులు ఎక్కువ లేరు. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఉన్నందువల్లనే ఈ విధంగా రాజ్యాలు ఇవాళ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఓకే, ప్రజల శీలం, రాజత్వం ఇవన్నీ ఆదర్శ రాజ్యంలో ఉండాలి అని చెప్తాడు అరిస్టాటిల్. ఓకే, తర్వాత ఉత్తమ రాజ్యాలలో సామాన్య ప్రజల సంఖ్యాబలం, సంపద, ఉన్నత కుటుంబాలలో పుట్టుక, సాంఘిక హోదా ఇవన్నీ వ్యక్తిత్వ వికాసానికి, గుణాలకి తోడ్పడతాయి అంటాడు అరిస్టాటిల్. మనకి అరిస్టాటిల్ తీసుకొచ్చినటువంటి సిద్ధాంతాలలో ఇప్పుడు రాజ్య అవతరణ విన్నారు మీరు. అంటే వ్యక్తి రాజ్యానికి కేంద్ర బిందువు, మేనేజ్ ఏ సోషల్ అనిమల్, మేనేజ్ ఏ పొలిటికల్ అనిమల్ అని నేర్చుకున్నాం కదా. అలాగే ఆదర్శ రాజ్యం, ఐడియల్ స్టేట్ ఆఫ్ అరిస్టాటిల్. ఇందాక జనాభా కానీ విద్య కానీ మనం నేర్చుకున్న అంశాలలో ప్రభుత్వాల వర్గీకరణను చూస్తే 3 మంచి ప్రభుత్వాలు, 3 చెడ్డ ప్రభుత్వాలు, పాలకుల సంఖ్య, సహజ రూపం, వికృత రూపం, అవన్నింటిని మనం చర్చించుకున్నాం. ఓకే, తర్వాత ఇప్పుడు అరిస్టాటిల్ యొక్క విప్లవ సిద్ధాంతం. అంటే మీకు మంచిగా విని మంచిగా నేర్చుకుంటే, అది వాళ్ళు పరీక్షలలో అడిగినా, మన నాలెడ్జ్ని పెంపొందించుకోవాలనుకున్నా ఎట్లా అడుగుతారంటే, విప్లవాల రకాలు కానీ, విప్లవాల కారణాలు కానీ, విప్లవాలకు నివారణ మార్గాలు కానీ అడిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే మనం సబ్జెక్టు మీద కమాండింగ్ పెంచుకుంటే
వాళ్ళు ఏ రకంగా అడిగినా మనం నేర్చుకున్నది చెప్పొచ్చు. ఓకే, విప్లవ సిద్ధాంతాన్ని కనుక చూసినట్లయితే అరిస్టాటిల్ విప్లవాలకు రకాలు, విప్లవాలకు కారణాలు, విప్లవాలకు నివారణ మార్గాలు ఇవన్నీ సూచించాడు. ఇప్పుడు ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక రోగి, ఆ డాక్టర్ ఈ పేషెంట్ని చూసి అసలు ఆ డాక్టర్ది ఈ వ్యాధి ఎందుకు వచ్చిందని అడిగి ఆ రోగిని డిసీజ్ ఎందుకు వచ్చింది అంటే దానికి కారణం చెప్పి నివారణ మార్గాన్ని కూడా చెప్పినంత చక్కగా, అంటే రోగం ఎందుకు వచ్చింది, ఎట్లా పోతుంది, మళ్ళీ రాకుండా ఎట్లుంటుంది. అదేవిధంగా వాళ్ళ రకాలు ఏంటివి, విప్లవాలు ఎందుకు వస్తాయి, వాటి కారణాలు ఏంటివి, అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇలా అరిస్టాటిల్ మనకు విప్లవ సిద్ధాంతాన్ని తెలియజేయడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే రాజ్యంలో అంతరంగిక భద్రతను కాపాడడానికి రాజులు, పాలకులు కంకణబద్దులు అవుతూ ఉంటారు. ఓకే, పాలకుని ప్రధాన కర్తవ్యం ఏంటంటే ప్రజా సంక్షేమం, అలాగే ఆంతరంగిక దేశ భద్రత. ప్రభుత్వం యొక్క యంత్రాంగాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితులను తొలగించడమే పాలకుని యొక్క విధి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, వైద్యుడు రోగిని పరీక్షించి వ్యాధి నివారణ ఉపాయాలు, ఇతర కారణాలు ఎలా సూచిస్తాడో అరిస్టాటిల్ రాజ్య వ్యవస్థలోని లోపాలు, విప్లవాలకు దారితీసే కారణాలు, దానికి నివారణ మార్గాలను సూచించడం జరిగింది. ఒక్కసారి విప్లవాలు, వాటి రకాలు చూద్దాం, విప్లవాల కారణాలు చూద్దాం. ఓకే, వాటి నివారణ మార్గాలు కూడా మనం చర్చించుకుందాం. విప్లవాలు రాజకీయ విప్లవం, ఆర్థిక విప్లవం, సామాజిక విప్లవం, సైనిక విప్లవం, ఇలా ఏవి ఉన్నా అసలు ఎందుకు వస్తాయి విప్లవాలు అంటే సమానత్వం కోసం విప్లవాలు వస్తాయి. విప్లవాల రకాలు అవి పొలిటికల్ రెవల్యూషన్ కావచ్చు, ఆ మూమెంట్ ఏదన్నా కానివ్వండి, ఫైనాన్షియల్ మూమెంట్, అర్థమవుతుందా, అంటే సైనిక విప్లవం, రాజకీయ విప్లవం, సామాజిక విప్లవం, దాన్ని మనం సాంఘిక విప్లవం అని కూడా అంటాం. ఆస్తి కోసం ఏర్పడేటువంటివి, వాళ్ళ తాహతులను మించి కొట్లాడేటువంటివి సాంఘిక విప్లవాలు. ఇవి మూలను తాకి వస్తాయి. మరి సైనిక విప్లవం చూస్తే ఇది ఆంతరంగిక విషయాలలో జాగ్రత్తగా ఉండమని పాలకుని హెచ్చరిస్తూ ఉంటుంది. మనకి కొన్ని సందర్భాలలో అధికార దాహం కోసం ఏర్పడేటువంటివే రాజకీయ విప్లవాలు. మనం వివిధ ప్రాంతాలలో ఇప్పుడు రష్యా కావచ్చు, బోల్షివిక్ల విప్లవం కావచ్చు, అమెరికా విప్లవం కావచ్చు, కారణాలు ఏవైనా కానీ అధికార దాహం కోసం, మార్పుల కోసం వచ్చినటువంటివే. విప్లవం అంటే ఒక మౌలికమైన మార్పు. విప్లవం అంటే మార్పును కోరుకోవడం. అది ఏ రంగంలో కావచ్చు, ఏ రంగమైనా కావచ్చు. పాలల్లో మనం విప్లవం కోరుకుంటే దాన్ని శ్వేత విప్లవం అన్నాం. చేపలల్లో మార్పును కోరుకుంటే దాన్ని మనం నీలి విప్లవం అన్నాం. అలాగే పంటలలో ఎంఎస్ స్వామినాథన్ మనకి దాన్ని హరిత విప్లవం అన్నాం. ఇలా ఇక్కడ రాజ్యాలు, దేశాలు, మనం పొలిటికల్ సైన్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి అరిస్టాటిల్ ప్రకారం సమానత్వాన్ని కోరుకున్నప్పుడు, కడుపు నిండా తిండి లేనప్పుడు విప్లవాలు వస్తాయి. ప్రజలు అశాంతితో జీవిస్తూ ఉంటారు, అప్పుడు విప్లవాలు వస్తాయి. అది ఏ విప్లవమైనా కానివ్వండి. అంటే విప్లవాల రకాలు చెప్తూ విప్లవాల కారణాలు చెప్తున్నాడు. కూడు, గూడు, గుడ్డ అంటే మనకి ఆహారం కానీ, వస్త్రం కానీ, వసతి కానీ, ఫుడ్, షెల్టర్, ఓకే, ఇవి లేనప్పుడు మనిషి కోపోద్రేకుడై విప్లవం తీసుకురావాలన్న ఆలోచనకు వస్తాడు. ఇందులో కూడా మళ్ళీ సాధారణ కారణం, ప్రత్యేక కారణం. విప్లవాలకు ప్రధానంగా 2 కారణాలు సూచిస్తాడు అరిస్టాటిల్. ఒకటి ఏమో సామాన్య కారణం, లేదా దాన్ని మనం సాధారణ కారణం అంటాం, జనరల్ కాజ్. కడుపు నిండా తిండి లేని వాడికి నాకు అన్నం ఉంటే బాగుండు అనుకుంటాడు. ఆహారము, బట్టలు, ఇండ్లు ఇవి లేనివాడు ఏం చేస్తారు, వీటి కోసం కొట్లాడతారు. మరి ఇవన్నీ ఉన్నవాళ్ళు ప్రత్యేక కారణాలు చూపిస్తారు. ఏంటివి, బాగా చదువుకున్న విద్యార్థి ఉన్నాడు, నాకు ఉద్యోగం లేదన్న బాధను వ్యక్తం చేస్తాడు. అర్థమవుతుందా? కడుపు నిండా అన్నం తిన్న వాళ్ళకి, బట్టలు, ఇండ్లు అన్నీ ఉన్న వాళ్ళకి ఉద్యోగము, వైద్య సదుపాయాలు, వెలుతురు, ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ మాకు రావాలి అని కోరుకుంటారన్నమాట. ఇది ప్రత్యేక కారణం. అంటే మరి ఏ వ్యక్తి అయినా సరే చట్టం,
న్యాయం అని మాట్లాడుతున్నప్పుడు, విప్లవాలు రావద్దు అనుకున్నప్పుడు అతడు తనకు కావలసినటువంటి సాధారణ అవసరాలను తీర్చుకునేందుకు ప్రయత్నించాలి. సమానత్వం ఉంది అన్న భావన పాలకులు ప్రజలకు కల్పించాలి. అప్పుడు మనకు విప్లవాలు వచ్చేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే అరిస్టాటిల్ ప్రకారం విప్లవాలకు సర్వసాధారణమైన మరియు అతి ముఖ్యమైన కారణాలను కనుక చూసినట్లయితే మానవులలో సమానత్వపు వాంఛ, ఇది ముఖ్యంగా దీన్ని వివిధ రకాలుగా అర్థం చేసుకోవచ్చు మనం. ముఖ్యంగా ప్రజలలో లోపించినప్పుడు వాళ్ళు అందరం సమానంగా ఉండాలి అని కోరుకున్నప్పుడు విప్లవాలకు దారితీస్తాయి వాళ్ళ భావాలు, వాళ్ళ ఆలోచనలు. ఓకే, లేదు అధికార విభజనలో పక్షపాత వైఖరి కనుక కనిపిస్తే, ఇది ప్రధాన కారణం. అధికార విభజనలో పక్షపాత వైఖరి కనుక కనిపిస్తే, ఆర్థిక అసమానతలు ఉన్నాయని కనుక భావిస్తే, ప్రభుత్వ అధికారం దుర్వినియోగం ఇలాంటివి మొదలైనవన్నీ కనబడ్డప్పుడు విప్లవాలు వస్తాయి. స్వలాభాపేక్ష, పదవీ వ్యామోహము, దురహంకారము, భయము, ప్రజా జీవితంలో కొందరికే ప్రాధాన్యం ఇవ్వడం. ఓకే, మళ్ళొకసారి చూడండి. స్వలాభాపేక్ష, పదవీ వ్యామోహము, దురహంకారము, భయము, ప్రజా జీవితంలో కొందరికే ప్రాధాన్యతనివ్వడం, రాజ్యంలో ఏదో ఒక భూభాగానికి లేదా ఒక భాగానికి ఆయుక్తమైన ప్రాముఖ్యతనివ్వడం, విశ్వాసఘాతకులకు పదవులు ఇవ్వడం, ఒక్కొక్కసారి ఎన్నికల కుతంత్రాలు, ఇలాంటివన్నీ కూడా విప్లవాలకు దారి తీయవచ్చు. అంటే సడన్గా ఒక్కొక్కసారి తెలియకుండా విప్లవాలు సంభవించే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కానీ అంతరంగంగా అధికార దాహంగా ఏదో ఒకటి జరిగి మెల్లగా విప్లవాలు బయటకు వస్తాయి. ఓకే, మరి ఇప్పుడు విప్లవాల రకాలు తెలుసుకున్నాం, విప్లవాలకు కారణాలు తెలుసుకున్నాం. మరి ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నివారణ మార్గాలు. అంటే ఒక రోగికి జ్వరం వచ్చింది, ఇప్పుడు కరోనా వైరస్, బీభత్సంగా భయపడుతున్న వైరస్కి మందు లేదు అది ఇదని, అవునా? మరి నివారణ మార్గం, మన విప్లవాలకు నివారణ మార్గాలు లేకపోతే ప్రజాజీవనం స్తంభించిపోతుంది. అందుకని విప్లవాలకు నివారణ మార్గాలు చెప్తూ అరిస్టాటిల్ ఏ వ్యక్తి దేనికైతే బాధపడుతున్నాడో మనం ఆ వ్యక్తికి గనక ఆ కోరిక తీర్చినట్లయితే విప్లవాలు రావు. ఆకలితో అలమటించే వాడికి అన్నం పెట్టండి, కథం, వాడు మన జోలికి రాడు. అంతేనా? ఉద్యోగం కోసం చూసేవాడు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు నింపాలి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ పాలితులు కనుక సరిగ్గా లేకపోతే విదేశీయులు దాడి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి రాజ్యంలో అసంతృప్తి చెందినటువంటి వ్యక్తులకు గౌరవ బిరుదులను ప్రదానం చేయాలి. ఓకే, అరిస్టాటిల్కి రాజ్యాంగ సుస్థిరత ఒక సాధనమే కానీ లక్ష్యం కాదు. పౌరులు ఉత్తమ నైతికాభివృద్ధికి, ఉత్తమ జీవనాన్ని కొనసాగించడం రాజ్యాంగ సుస్థిరత అవసరమని భావిస్తాడు. ఓకే, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఇతరులను అగౌరవపరచకూడదు. ఎప్పుడైనా ప్రజలను రెండు వర్గాలు ఉన్నాయి, ధనికులు పేదలు అనేటువంటి తేడాలు పాలకులు ప్రజల మధ్యలో చూపకూడదు. అలా అయితే విప్లవాలు రావు. అదొక నివారణ మార్గం. ఇలా అరిస్టాటిల్ నివారణ మార్గాలు సూచించాడు. తర్వాత బానిస విధానంపై ఇతని భావాలు ఏంటివి అంటే, అరిస్టాటిల్ బానిస వ్యవస్థను సమర్థించాడు. అంటే ఇదొక సజీవమైన ఆస్తి అని, సహజమైన ఆస్తి అని, బానిస వ్యవస్థ ఉంటే ఉభయులకు లాభదాయకమని చెప్తాడు అరిస్టాటిల్. అంటే బానిస వ్యవస్థ ఉండడం వల్ల మనకి మేధావికి కానీ పాలకులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ మంచి జరుగుతుందని చెప్తాడు. అయితే ఎప్పుడు అంటే యజమాని బానిస పట్ల దయా, కరుణ, జాలి కలిగి ఉండాలి. అలాగే బానిస యజమాని పట్ల విశ్వాసము, నమ్మకము, కృతజ్ఞతాభావం ఇవన్నీ కలిగి ఉండాలి. సజీవమైన ఆస్తి అంటే ఒక వ్యక్తికి ఇప్పుడు గొర్రెలు, ఆస్తులు ఇవన్నీ మనం ఎలా చెప్పుకుంటామో, మనుషులు ఆ రోజులలో కలిసే ఉండేవాళ్ళు బానిసలు యజమానుల దగ్గర. అయితే ప్రేమ, దయ ఇవన్నీ ఉండాలి యజమానులకు అని చెప్తాడు. ఇలా ఉభయులు ఒక అవగాహనతో ఉన్నట్లయితే నష్టం లేకుండా లాభదాయకంగా ఉంటుంది అని చెప్తాడు అరిస్టాటిల్. అయితే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, బానిస వ్యవస్థ ఉండాలి, కానీ యజమాని బానిస పట్ల దయా, ప్రేమ కలిగి ఉండాలి. అలాగే యజమాని పట్ల బానిస కూడా ఒక విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇలా మన అరిస్టాటిల్ అనేక విషయాలను సూచిస్తూ మనకి చక్కటి ఆ విషయాలని అందించడం జరిగింది. రాజనీతి శాస్త్ర పిత. ధన్యవాదాలు.